ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాము. నేటి లేఖన భాగము కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 14వ వచనము. దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దైవజనమా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనం ధైర్యపరుస్తూ బలపరుస్తూ చక్కని మాటలు ఆయన బోధిస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటా ఉన్నారు. దేవుడికి స్తుతియాగము చేయాలి. రెండవదిగా ఆ మహోన్నతుడైన దేవునికి ఏదైతే మన కష్టకాలంలో మన మొక్కుబడులు చెల్లిస్తామని చెప్పేసి ఒక నిర్ణయం మనం తీసుకున్నామో, సో అవన్నీ కూడా చేయాలని దీని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథం మనము ప్రసంగి గ్రంథం చూసుకున్నట్లయితే లేదా సంఖ్యాకాండం చూసినట్లయితే అక్కడ ఏదైతే మనకు దేవునికి మనము మొక్కుబడులు చెల్లిస్తామని చెప్పేసి అనుకున్నామో అవి త్వరగా మనం చెల్లించాలని ప్రసంగి గ్రంథంలో, ఒకవేళ అది చేయకపోతే మన దేహంకు శిక్ష మనమే తెచ్చుకున్నట్లుగా సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును. అయితే ఈ మొక్కుబడులు చెల్లించిన వారి జీవితం ఏ రీతిగా ఉంటుంది? మొక్కుబడులు చెల్లించకపోతే మన దేహమునకు శిక్ష, అది మనకు శాపంగా ఎంచబడతా ఉంది. కానీ ఈ యొక్క మొక్కుబడులు దేవునికి చెల్లించినప్పుడు, రెండవదిగా దేవునికి స్తుతియాగము చేసినప్పుడు మనకేం జరుగుతుందంటే, ఆపత్కాలం ముందు మనం మొరపెట్టినప్పుడు దేవుడు నిశ్చయంగా మనం విడిపించి ముందుకు తీసుకుని వెళ్తాను వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఎవరికి ధన్యత నిశ్చయంగా దొరుకుతుంది అంటే, దేవునికి స్తుతియాగము చేయుచు నిరంతరము ప్రభు చేసిన ఒక మేలును జ్ఞాపకం చేసుకుని, దేవా నా పట్ల కార్యం చేసావు తండ్రి, నిన్ను బట్టి నేను స్తుతిస్తూ నేను గణపరుస్తున్నాను నా ప్రభా. ఇవ్వబోతున్న ప్రతి మేలును బట్టి, ప్రతి కార్యమును బట్టి, ప్రతి క్రియను బట్టి నీకు స్తుతులు నీకు స్తోత్రం తెలియజేస్తున్నాను అని ప్రతి క్షణము కూడా దేవునిపై ఆధారపడుతూ ప్రభుని స్తుతి చేస్తూ, ప్రభుని కొనియాడుతూ, ప్రభుని ఆలస్యం ముందుకు సాగుతూ, ఆయనకి ఏదైతే ఆపత్కాలం ముందు వారు మొరపెట్టుకున్నారో, అయ్యా ఈ కార్యం జరుగుతూ నేను ఈ కానుకని చెల్లిస్తానయ్యా, అయ్యా నాకు ఈ కొడుకుని ఇచ్చినట్లయితే నేను ఈ సేవకు సమర్పిస్తానయ్యా, అయ్యా నాకు ఈ ఉద్యోగం ఇచ్చినట్లయితే నేను మొదటి జీతం నీ సన్నిధానికి ఇస్తాను ప్రభువ. అలా మనం ఎన్నో మొక్కుబడులు మనం చేసుకుంటాం. అవి చెల్లించినప్పుడు ఏం జరుగుతుంది అంటే, హన్న ఒకటిచ్చి 5 ఆశీర్వాదం పొందుకోవడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. హన్న సమూయేలుని పొందుకున్న తర్వాత పాలు వేసిన వెంటనే నేను ఈ కాలంలో దాన్ని సమర్పిస్తాను ప్రభు అని నిర్ణయం చేసుకుని మొక్కుబడి చేసుకుంది. దాని ప్రకారంగా తాను చెల్లించినప్పుడు మరలా ఏలి ద్వారా ఆశీర్వదించబడింది. తన దాసుల నుంచి దేవుడు మాట్లాడడం జరిగింది. దాని తర్వాత అద్భుతమైన ఒక మంచి ఐదుగురు సంతానం తాను పొందుకోవడం జరిగింది. దేనికి మహిమ కలుగును గాక. కృతజ్ఞత కానుక చెల్లించిన తర్వాత, మొక్కుబడులు చెల్లించిన తర్వాత హన్న 5 ఆశీర్వాదం పొందుకుంది. అంతేకాక ఆపత్కాలమందు విడిపించబడివారు అనేకులుగా ఉన్నారు. ఎవరు ఆపత్కాలం విడిపించబడి ఉన్నారంటే, ఘనురాలైనటువంటి స్త్రీ ఒక నిబంధన చేసుకుంది. ఈ దైవజనుడు మంచి భక్తిపరుడు, అతనికి నేను ఒక ఇల్లు కట్టించాలి, ఆ గదిలో ఒక బల్లము పీట, దీపస్తంభము, మంచము ఇవి వెయ్యాలని చెప్పేసి తను ఒక నిర్ణయం చేసుకుంది. దేవునికి మహిమ కలుగునుగా. తను తీసుకున్న నిర్ణయ ప్రకారముగా వరింటి పైన ఒక గది కట్టించడము, దాంట్లో దేవుని యొక్క దాసునికి ఆతిథ్యము చేయడము చేశారు. ఆ మొక్కుబడి అయిపోయిన తరువాత, ఆ కార్యం అయిపోయిన తర్వాత దేవుని యొక్క దాసుల గృహంలోకి వెలుచు వస్తూ ఉన్నప్పుడు ఆ కుటుంబంలో కుదువైనది ఒకటి, గర్భఫలము. దేవుడు దాని విషయమై కార్యము జరిగించాడు. దేనికి మహిమ కలుగును గాక. అంతేకాక వారికి ఒక ఆపత్కాల పరిస్థితి జరిగింది. అక్కడ ఆపత్కాల పరిస్థితి ఏం జరిగిందంటే, ఆ కుమారుడు మరణించడం జరిగింది. మరణించిన క్రమంలో ఆ కుమార్తెకు ఉన్న గొప్ప విశ్వాసం ఏంటంటే, నేను దేవునికి ఒక మొక్కుబడి నేను చేసుకున్నాను, ఆ మొక్కుబడి ప్రకారం నేను చేసినప్పుడు నిశ్చయంగా నాకు దేవుడు ఒక వరమును గర్భఫలమును నాకు అనుగ్రహింపజేస్తాడు. దేవుడిచ్చిన ఈ బహుమానమును, ఈ ఆశీర్వాదమును ఏ సాతానుకాడు కూడా దొంగిలించుకోవడానికి వీలు లేదు అని తను ఏం చేసిందంటే, ఆ దాసునికి మొరపెట్టింది. ఆపత్కాలమందు
మొరపెట్టింది. ఆ దాసుడు దేవునికి మొరపెట్టగా నిశ్చయంగా ఒక కుమారుడు మరణంలో నుంచెళ్ళి జీవంలోకి నడిపించబడడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి జీవితంలో ఒక మహా అద్భుతం జరిగింది అంటే దేవునికి స్తుతియాగము చేయొచ్చు, దేవుని కొనియాడుతూ వారి జీవితాలలో ఏదైతే మొక్కుబడి వారు చేసుకున్న నిబంధన ప్రకారంగా, నిర్ణయ ప్రకారంగా చేసిన వారి జీవితాల్లో ఒక మహా అద్భుతం జరిగింది. ప్రియ దైవజనమా, ఇలాంటి అద్భుతాలు మన జీవితాల్లో ఎందుకు జరగడం లేదంటే, మనం తీసుకున్న నిర్ణయమునకు, మనం చేసిన ఒక మొక్కుబడులు మనం చెల్లించలేకపోతా ఉన్నాం అన్నట్టు. చెల్లించిన వారి జీవితాలలో మహా అద్భుతాలు జరుగుతా ఉన్నాయి. ఈ మాటలు కూడా నాకు ఎందుకు పదే పదే రిపీటెడ్ అవుతా ఉన్నాయంటే, దేవుని బిడ్డలు, దేవుని ప్రేమించేటువంటి వారు తన కృప చొప్పున దేవుని వారిని మాకు పరిచయం చేయడం, వారు పెట్టిన మొరకు మమ్మల్ని వారి దగ్గర తీసుకుని వెళ్ళడము, దేనికి ఇష్టమైనటువంటి కుటుంబము. దేవుని దగ్గర ఎంత భయము భక్తి గల వారు జీవిస్తూ ఉన్నారు అంటే, ఆయన యొద్దొంచిన ప్రతి మాటను వారికి చెప్పినప్పుడు వారు ఖచ్చితంగా దాన్ని ఫాలో అవుతూ ఉన్నారు. ఆ ప్రకారంగా వాళ్ళు చేస్తూ ఘనురాలైనటువంటి ఆ స్త్రీ ఏ రీతికైతే ఆపత్కాలం మొరపెడుతూ ఉన్నప్పుడు విడిపించబడిందో, మరణాపాయం చేరి తప్పించబడిందో, జీవనకు ఎరిగి నడిపించబడిందో వారి కుమారుని, వారి కుటుంబాలలో కూడా దేవుడు అట్టి అద్భుతములు జరిగిస్తూ ఉన్నాడు. దేనికి మహిమ కలుగును గాక. ఇది యథార్థమైనటువంటి ఒక సాక్ష్యము, యథార్థమైనటువంటి సాక్ష్యము. వారి కుటుంబమే కాక వారు ఏ ప్రార్థన విజ్ఞాపములు తెలియజేస్తారో ప్రతి ప్రార్థన విజ్ఞాపములు అన్నీ కూడా జయంలోకి నడిపించున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరణ పడుకుల నుంచి విడిపింపజేశాడు. బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిపోతే విడిపింపజేశాడు. శ్వాస ఎక్కువ అయిపోయి భయంకర పరిస్థితిలో ఉన్నప్పుడు వారిని విడిపింపజేశాడు. మాటలు రప్పింపజేశాడు. పాదములకు నడకలేని పాదములు నడిపింపజేశాడు. ఆర్థికంగా నష్టపోతూ ఉన్నప్పుడు వారితో మాట్లాడి ధనం మరల వెనుకకు తీసుకొచ్చి ఉన్నాడు. దేనికి మహిమ కలుగును గాక. ఒంటరి స్థితిలో కొట్టుమిటాడుతున్న సమయంలో, ఆందోళన చెందుతున్న సమయంలో దేవుడు ఒక సహాయకారిగా ఉండి భయంకరమైన వ్యాధిలోంచి, భయంకర జ్వరంలోంచి వారిని విడిపింపజేశాడు. దేనికి మహిమ కలుగును గాక. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు. కిడ్నీలో స్టోన్స్ తొలగిపోవడం, గర్భసంచిలోటువంటి నీటి బుడుగు తొలగిపోవడము, ఆ గర్భంలో ఉన్నటువంటి ప్రేగుల్లో బ్లడ్ క్లాట్ అయిపోయింది తొలగిపోవడము, మహా అద్భుతాలన్నీ కూడా వారి జీవితంలో జరుగుతూ ఉన్నాయంటే దానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే, వారి దేవునికి ఎప్పుడు కూడా స్తుతియాగం చేయొచ్చు, వారి కానుకలను, వారి మొక్కుబళ్ళను వారి నిత్యము చెల్లిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఆ కార్యమును బట్టి, వారి భక్తిని బట్టి, వారి విశ్వాసమును బట్టి నిత్యంగా వారి జీవితాల్లో అద్భుతాలు జరిగిస్తూ ఉన్నాడు. అలాగే ఈ మాటలు వింటున్న మన జీవితాల్లో కూడా అట్టి మేలును అద్భుతం మనం పొందుకోవాలంటే నిత్యంగా మనం కూడా ఏ విధంగా ముందుకు సాగాలి అంటే స్తుతియాగం చేయించి మనం ముందుకు సాగాలి. రెండవదిగా ఆయన మొక్కుబడులు మనము చెల్లించాలి. ఇదే అధ్యాయంలో శీర్వచనంలో మాట రాయబడింది. స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరుచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. ఇదొక జ్ఞానంతో కూడిన మాట. ఎవరైతే దీనికి స్తుతియాగం చేస్తున్నారో వాళ్ళు దేనికి మార్గం సిద్ధపరచుకుంటున్నారంట? దేవుని యొక్క రక్షణ కనపరచడం వరకు. రక్షణ, ఏకంచెల రక్షణ, సమస్తములో నుంచి దేవుని ఒక రక్షణ ఇవ్వబోతా ఉన్నాడు. శత్రువులో నుంచి, అనారోగ్యాల నుంచి, ఆపత్కాల సమయంలో నుంచి, మరణ పడకలో నుంచి, వ్యాధుల్లోంచి, బాధల్లోంచి, ఈ భూలోకంలో మనకి ఎన్ని రకాలైతే కష్టములు ఉంటాయో ప్రతి కష్టంలోంచి మనల్ని రక్షించడానికి ఇది ఒక మార్గము. ఏది మార్గము? దేవునికి స్తుతియాగము చేయుట. దేవుడు చేసినట్టు ఆ మేలుని బట్టి ఆయనకి మనం ఏదైతే చెల్లించాలో వాటి చెల్లిస్తున్నప్పుడు మనకు మార్గంను సరళం చేసుకుంటా ఉన్నాం. మనం ఆపత్కాల నుంచి మనం విడిపించబడ్డానికి దేనికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. నిత్యంగా ఇక జీవితంలో మన బ్రతుకున్నత కాలం కూడా మనకు, మన కుటుంబీకులందరికీ కూడా ఇట్టి రక్షణ అనుగ్రహించబడాలంటే మనం నిత్యంగా ప్రభుకి స్తుతియాగం చేసేవారుగా ఉండాలి. రెండోదిగా ఆయన నిబంధన ప్రకారంగా మన మొక్కుబళ్ళన్నీ కూడా మనము చెల్లించాలి. మానవులకు రుణస్థులుగా ఉంటే మనం 1కి 2 మనం చెల్లిస్తాం ఖచ్చితంగా కూడా.
దేవునికి ఎందుకు మనము రుణస్థులుగా ఉండి మనకు వచ్చేటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని ఎందుకు మనం తప్పించుకుంటున్నామో నాకు అర్థం కావట్లేదు అసలుకి. చాలామంది మా సంఘంలో కూడా ఓ సహోదరి ఇది ఈ విధంగానే ఉంటారు. ఎన్నో వాగ్దానాలు చేసుకుంటారు కానీ ఒక్కటి నెరవేర్చరు. ఎన్నో చేస్తారు కానీ వారి జీవితంలో ఆశీర్వాదం లేదు. ఎన్నో డబ్బులు వస్తాయి కానీ సంతోషం లేదు. కుటుంబంలో నెమ్మది లేదు. ఇరుకు, ఇబ్బంది, వ్యాధి, బాధ ఎప్పుడు వెంటాడుతూనే ఉంటా ఉంటాయి. మేము అనేక మార్లు చెప్తాం కానీ వారు వినేంత పరిస్థితి లేరు వాళ్ళకి. ఎన్నిసార్లు అనుభవమైనప్పుడు కూడా ఇంకా రావడం లేదు. దేవునికి స్తోత్రం. వారి కొరకు నిశ్చయం మేము ప్రార్థన చేస్తాను. వారి జీవితాల్లో ఒక మేలు వారు పొందుకోవాలని, వారి జీవితంలో ఒక మంచి స్థాయికి రావాలని, వారికి ఉన్న ప్రతి ఆపత్కాల నుంచి వారు విడిపించబడుటకు నిరంతరం ప్రార్థన చేస్తా ఉన్నాం. దేవుడు ఒక రోజు అటు కృపను అనుగ్రహింపజేసి నిత్యంగా వారి జీవితంలో స్థిరమైనటువంటి ఒక ఆశీర్వాదము, ఫలభరితమైన ఒక దీవెన ఆశీర్వాదం అనుభవించటకు దాన్ని నిత్యంగా కృప చూపుతాడని వారి కొరకు మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. కానీ మీ జీవితాల్లో మాత్రం ఆ రీతిగా ఉండడానికి వీలు లేదు. జ్ఞానవంతులుగా ఉన్నాం, మనం బలవంతులుగా ఉన్నాం, వాక్యం విన్నది యథార్థమైనది మనం అనుభవిస్తున్నాం కూడా. వీటన్నిటి బట్టి కూడా మరి ప్రకారం ముందుకు వెళ్దాం. దీనికి నిత్యమైన ఆశీర్వాదము రక్షణను పొందుకొని అనేకులకు దీవెనకరంగా మారుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తుతి ప్రభువా, పరిశుద్ధుడానికి వందనలు చేస్తున్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఎంతో నిశ్చయంగా తను మాతో మాట్లాడి ధైర్యపరిచి బలపరిచే ప్రభువా, నువ్వు చేసిన ప్రతి మేలుని బట్టి ప్రభు నీకు కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. గొప్పవాడు ప్రభా, పరిశుద్ధుడు ప్రభువా, నీకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రం తెలిసినప్పుడు నీ బిడ్డల నాతని చేసిన గొప్ప గొప్ప కార్యములు బట్టి, ఆశ్చర్య క్రియలను బట్టి, మహత్కారములు బట్టి ప్రభు, సూచక క్రియలను బట్టి నీకు కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రం తెలియజేసిన ప్రభు, ఇంకను తన వీటి జీవితాల్లో అద్భుతమైనటువంటి మేలు తన కనపరచవలసిందిగా ప్రార్థన చేసిన ప్రభు, విశ్వాసాలను బలపరచని ప్రభు, కుటుంబ వ్యతిరేకతను తొలగించవని ప్రభు, రక్షణ కనపరచవలసిందిగా ప్రార్థన చేసి వాగ్దానం చేశా ప్రభు. స్తుతియాగం చేయవాడు ప్రభు, తన్ని నీకు రక్షణ తన్ని సంపాదించుకుంటూ తన మార్గం సిద్ధపరచుకుని చున్నాడని ప్రభు. నిశ్చయంగా తనకు వాగ్దాన ప్రకారంగా నాదాన్ని కుటుంబం యొక్క రక్షణ కొరకు నాతన్ని బిడ్డలు తను సిద్ధపరుచుండగా నాతని నిత్యంగా ఇక సంవత్సరం కానీ మీరు జరిగించండి. కుట్లు ఏది అక్కడ ఉందో అవసరం ఉందో ప్రతి సమకూర్చని ప్రభా. ఈ మాట వెంట ప్రార్థన ఏకీపిస్తున్న ప్రతి బిడ్డను కూడా నాతన్ని ఇంకా గొప్పగా బ్లెస్ చేయని ప్రభావ, వారి కుటుంబంలో శాంతిని సమగ్నించని ప్రభావ, ఆర్థికంగా, ఆరోగ్యంగా, కుటుంబంగా, మానసికంగా సమస్తం విషయాల ప్రభావ నీ మేల్చిత నీవు తృప్తిపరిచే ప్రభావ. నీ బిడ్డలు కూడా తండ్రి ఏదో వాగ్దానం చేసుకున్నారు ప్రభావ, ఏదో మొక్కుమలు చేసుకున్నారు దాని విషయం ఎక్కువ నీ బిడ్డలు కూడా నాతన్ని చక్కతన్ని అది నెరవేర్చుటకు నువ్వే సహాయం దయచేసి అందరి ఏడలా ప్రభా గొప్ప కార్యం మీరు జరిగించి మహిమ మీరు మాత్రం పొందలసింగా ఆర్పేసి ఏ ఒక్కరు కూడా నాతండి నీ శాపమునకు నాతండి శరీర నష్టమునకు తండి గురి కాకుండా ప్రతి ఒక్కరు ప్రభు నీ ఆశీర్వాదమునకు వారసులగునట్లుగా అందరి మీరు లేవనెత్తి మహిమ మీరు మాత్రమే పొందలసింగా ఆర్పేసి మమ్మల్ని స్థలకి అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు పేరట అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.